నాన్న ఎప్పుడు చూడలేదు ఏంటన్నా ఇది? ఇది మన ఊరి అమ్మోరి జాతరరా. 12 ఏళ్లకోసారి జరుగుతురా. ఈ జాతరలో బలిచేట ముఖ్యమైన ఘట్టంరా. ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? చర్చికమ్మా. అదేంటి మనం వెళ్ళాల్సిన గుడికి కదా? అంటే నా ఫ్రెండ్ విలియం రాంబాబు కూడా వెళ్తున్నారమ్మా, అందుకే నేను కూడా వెళ్తా. వెళ్తా. ఎరా మన ఎడగలం అంటావా ఎంపెట్లు కోచింగ్లు? ర్యాంక్ వచ్చేస్తది కదా, నువ్వేం కంగారాడికేమోవా? యారా ఏదో గొడవ అయిందంట. మావిడాలి రవి, ఏ కేటగిరీ? ఓసి సార్ ఓసి. నీ కేటగిరీకో 500 ర్యాంక్ వచ్చిండుంటే ఛాన్స్ ఉండేదయ్యా. మన సిస్టమ్ ఆల్రెడీ మంటెట్టింది. ఏంట్రా మీ పిల్ల దెబ్బలాట్లు? అరే విలియం బౌలింగ్ గారా జరస పాడుకుందా? నవ్వుతావేంట్రా సిగ్గు లేకుండా? ఆయన నీకు చదువు అవ్వలేదు కదా, నీకే తెలియదు. చదువు సంధ్యలే నా కొడుకు. తప్పుగా ఏం మాట్లాడను రా. ఆడ నేను మాట్లాడుతుంటే ఎలా పోలో తెలియ కొట్టేశాను రా. ఆడితో మాట్లాడుకున్న ఇంట్లో ఎప్పుడు లేండ్రా. మీ వాళ్ళు మా వాళ్ళు ఏంట్రా? అంతా మీ స్నేహితులే కదా. ఇలాంటి అలాగా చేయండి. మా ఊరు అమ్మవారి జాతర తీసుకురావడం మనం చేసిన తప్పు. ఎన్నాళ్ళు వంతులు వాళ్ళందరినీ కలుపుతుంది అనుకున్నాం కానీ వాళ్ళు వేరు మనం వేరు చెప్తుందని ఇప్పుడే అర్థమైందిరా. మా అప్పుడు జాతర వస్తుందంటే పండగలాగా ఉండేది, కానీ ఈసారి మీ వల్ల జాతర వస్తుందంటేనే భయం ఇస్తుందిరా. ముగ్గురు మాత్రం కారణం. మరీ అంత గొప్ప వాళ్ళైతే మాటకి పౌరుషాలు వచ్చేస్తే జాతర జరిపించండి చూద్దాం. జాతర అయ్యే వరకు ఎలక్షన్లు బ్యానర్లు ప్రచారాలు ఉంటే ఎవరైనా మాట్లాడితే తోలు తీసేస్తాను. కిచ్చోడు చేతిలో రాయెట్టినట్టు ఈ పిల్లనాయాల చేతిలో ఎట్టేయాల ఊరికి. సిటీ వెళ్తే పల్లెటూరు ఫ్యాన్స్ గుర్తురారా నీకా?